హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే మనం చాలా ఈజీగా అండ్ మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉండే చికెన్ ఫ్రైడ్ రెసిపీని అయితే చూద్దాము. సో ఇదైతే మనకి బయట ఫంక్షన్స్లోని లేకపోతే రెస్టారెంట్స్లోని తిన్న ఫిష్ ఫ్రై టేస్ట్ వస్తుందన్నమాట. సో పక్కాగా ప్రతి ఒక్క మసాలా అనేది నేను చెప్తాను, మీరు యాజ్ టీజ్గా చేసేసారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇది చేయడం కూడా పెద్ద ప్రాసెస్ కాదు. ఇందులో యూజ్ చేసేవి కూడా మనకి పెద్దగా దొరకని మసాలాలు ఏం కాదు, అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికైతే నేను ఒక 7 పీసెస్ వరకు ఫిష్ ముక్కలను అయితే తీసుకుంటున్నాను. ఫిష్ ముక్కలు తీసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి మనం మిక్స్ చేసుకోవడానికి. ఇందులో 2 స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. సో ఫిష్ ఫ్రైలోకి ఎప్పుడైనా సరే కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మీరు మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనేది మనకు ఒక బేస్ కోసం. అండ్ అలాగే 1 స్పూన్ వరకు మైదా, అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు ఫిష్ మసాలా వేస్తున్నాను, 1/2 స్పూన్ గరం మసాలా, ఇందులోనే ఇంకా 1 స్పూన్ వరకు బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే చిన్న స్పూన్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. సో ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. అంటే బజ్జీల పిండి మిక్చర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. వాటర్ని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఎలాంటి లమ్స్ అండ్ అలాగే మసాలా ముద్దలను ఉండిపోకుండా ఇలా అదిమి పెట్టి బాగా కలిపారంటే మసాలా అనేది బాగా మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కలన్నీ కూడా పెట్టేసుకొని మసాలా అనేది అద్దించుకోవాలి. సో ఈ విధంగా ముక్కల లోపల వరకు మొత్తం మసాలా పట్టేటట్టుగా మొత్తం బాగా మసాజ్ చేయాలి. సో కొంచెం చిక్కగా కలిపినట్లయితే ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. మరి పల్చిగా అయితే జారిపోతూ ఉంటుంది, చూసుకోండి వాటర్ యాడ్ చేసేటప్పుడు. సో ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటికీ కూడా బాగా అద్దించుకోవాలి. సో ఇవాళ మనం చేసే ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు, తక్కువ ఆయిల్తోనే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఒక్కసారి ఫిష్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ దేనికి యూజ్ చేయలేం కాబట్టి సో ఇలా తక్కువ ఆయిల్తో మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశకి యూజ్ చేసే కడాయినే యూజ్ చేస్తున్నాను, ఆ ప్యాన్నే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడైన తర్వాత ఈ ముక్కలు అనేవి సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అందుపైనే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఫ్రై అయింది అనగానే ఇంకొక వైపుకు కూడా తిప్పుకొని మూత పెట్టుకొని అలా మనం ఫ్రై చేసినట్లయితే అలా తిప్పుతూ ఫ్రై చేస్తూ అలాగా ఒక 5 మినిట్స్ ఇటు ఒక 5 మినిట్స్ అటు కాల్చినట్లయితే ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అనేది లేకుండా ఈవెన్గా అన్ని వైపులా కూడా బాగా కుక్ అవుతుంది. సో రెండో వైపు కూడా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్. చూసారా ఫిష్ ఫ్రై ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. సో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్